హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ప్రొఫెషనల్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అయిన ప్రీమియర్ ప్రో గురించి తెలుసుకుందాం. ఇది ప్రీమియర్లో ఫస్ట్ వీడియో అండి, కాబట్టి ప్రీమియర్లో మీకు ఫస్ట్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి మనకు ఇది ప్రీమియర్ ప్రోలో ఫస్ట్ ఇదంతా ఇంటర్ఫేస్ అండి. ఇంటర్ఫేస్ గురించి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మన పైన ఉన్నాయి కదండి, ఇవన్నీ మెనూస్ అండి. ఇవన్నీ మనకు మెనూస్. ఇవన్నీ మనం ఒక వీడియోని ఎడిట్ చేయాలన్నా కానీ, వాటికి ఎఫెక్ట్స్ ఇవ్వాలన్నా కానీ ఈ మెనూస్ ద్వారా మనం ఇక్కడ చేస్తాం అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఇవన్నీ కొన్ని ప్యానెల్స్ ఉంటాయండి. మనం ఒక వీడియోకి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ అన్నమాట. కరెక్ట్ చెప్పాలంటే ఇది వచ్చేసి ఎఫెక్ట్ కంట్రోల్స్ అండి. ఎఫెక్ట్ కంట్రోల్స్ అంటే మనం ఈ ఒక వీడియోకి సంబంధించిన మోషన్స్ కానీ, యానిమేషన్స్ కానీ, లేదు అంటే దాన్ని ఇంక్రీజ్ చేయాలన్నా కానీ, డిక్రీజ్ చేయాలన్నా కానీ, స్లో మోషన్ చేయాలన్నా కానీ ఇక్కడ ఉన్న ఈ ఆప్షన్స్ ద్వారా మనం చేయొచ్చు. అలాగే ఇక్కడ మనకి ఇంకా చాలా కొన్ని ఆప్షన్స్ ఉంటాయండి. ఇక్కడ ఫస్ట్ మీకు బేసిక్స్గా ఏమైతే అవసరమో అవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే మనకు వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి అండి, ఇవి వచ్చేసి మనకు ఇంపోర్ట్ అండి. మనం ఫైల్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంటే మనం ఇక్కడ నుంచి ఫైల్స్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం ఇలా స్క్రీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏదైతే మనం ఫైల్ ఎడిట్ చేస్తామో ఆ ఫైల్స్ని మనం ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక డబుల్ క్లిక్ చేసేస్తే మనకు ఆటోమేటిక్గా ఫైల్స్ అనేవి మీరు ఎక్కడైతే ఫైల్స్ ఉంటాయో ఆ ఫైల్స్ని ఇక్కడ మీరు ఇలా సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఇలా టైమ్ లైన్ మీదకి తీసుకోవచ్చు. ఇలా ఈ విధంగా మనం ఒక ఫైల్ని ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి ఇది టూల్ బార్ అండి. మనం ఇక్కడ కొన్ని ఈ టూల్ బార్ ద్వారా, ఈ టూల్స్ ద్వారా మనం ఫైల్ సంబంధించిన ఎడిటింగ్ సంబంధించిన ఆప్షన్స్ అని ఈ టూల్స్ ద్వారా కూడా చేయగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ టైమ్ లైనర్ అండి. ఇది వచ్చేసి మనకు మనం ఇంపోర్ట్ చేసుకున్న ఒక వీడియోని జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తే మనకు ఈ టైమ్ లైన్ మీద ఆ వీడియో వచ్చేస్తుందండి. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి వీడియో ఎండింగ్ పాయింట్ వరకు మనకి ఇక్కడ ప్రివ్యూ చూపిస్తుందండి. టైమ్ లైనర్ అనేది చూపిస్తుంది టైమ్ లైన్ మీద. మనం ఇక్కడ ఈ టైమ్ లైన్లోనే ఏదైనా ఎడిట్ చేసుకోవాలన్నా కానీ, ఏదైనా ఎఫెక్ట్స్ ఇవ్వాలన్నా కానీ మొత్తం ఇక్కడ ఈ టైమ్ లైన్లోనే మనం చేయగలుగుతాం. అలాగే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ సెకండ్స్ వైజ్, ఫ్రేమ్ వైజ్ ఉంటుందండి. ఇక్కడ మనకు సెకండ్ వైజ్ కూడా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదండి, 1 సెకండ్, 2 సెకండ్స్, 3 సెకండ్స్, 4 సెకండ్స్ అలా వీడియో లెంత్ని ఇక్కడ మనకు చూపిస్తుంది. ఆ వీడియో ఎన్ని మినిట్స్ ఉంది, ఎన్ని సెకండ్స్ ఉంది అన్నది ఇక్కడ మనం చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ V1, V2, V3, V4 ఇలా ఉన్నాయి కదండి, ఇవన్నీ ట్రాక్స్ అండి. మనం ఒకేసారిగా ఎన్ని ట్రాక్స్ని అయినా మనం ఇక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలాగే ఇలా మూవ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ A1 ఉంది కదండి. A1 అంటే ఇక్కడ ఆడియో ఉంది. ఇక్కడ ఆడియో మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఒక వీడియోకి వేరే ఆడియో మనం ఇక్కడ యాడ్ చేయాలనుకున్నా కానీ ఇక్కడ యాడ్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇదే టైం లైన్లో మనకి ఇక్కడ జూమ్ ఉంటుందండి. అంటే ఒక టైం లైన్ని ఇంక్రీజ్ చేసుకోవాలన్నా కానీ, డిక్రీజ్ చేసుకోవాలన్నా కానీ మనం ఇక్కడ ఈ దాని మీద డ్రాగ్ చేసేస్తే సరిపోతుంది. అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది అండి ప్రోగ్రామ్. ఓకే, ఇది వచ్చేసి మనకి స్క్రీన్ అండి. అంటే మనం ఏదైతే వీడియోకి సంబంధించిన ఎడిటింగ్ చేస్తామో ఆ ఫ్రేమింగ్ అనేది ఇక్కడంతా మనకు చూపిస్తుందండి. అంటే స్క్రీన్లో ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ కానీ ప్రివ్యూ మనం చేసే ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ స్క్రీన్లో చూపిస్తుంది. అలాగే మనకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ అండి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ అంటే ఒక వీడియోకి సంబంధించిన ఎఫెక్ట్స్ ఇవ్వాలంటే మనం ఇక్కడ నుంచి ఇవ్వచ్చు. ఇక్కడ చాలా రకాలుగా ప్రెసెట్స్ ఉంటాయి, ఆడియో ఎఫెక్ట్స్ ఉంటాయి, ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, వీడియో ఎఫెక్ట్స్ ఉంటాయి, వీడియో ట్రాన్సాక్షన్స్, చాలా రకాలుగా చాలా ఎఫెక్ట్స్ ఇక్కడ మనకు ఉంటాయి. అదే కదా, ఇంకా మనం ఏమైనా ప్రెసెట్స్ని యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఇంపోర్ట్ ప్రెసెట్స్ క్లిక్ చేసి మనం యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎసెన్షియల్ గ్రాఫిక్స్ ఉంటుందండి.
ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అంటే ఏంటంటే ఏమన్నా టెంప్లెట్స్, ఏమైనా ఆల్రెడీ చేసిన టెంప్లెట్స్ ఉంటాయండి, వాటిని మనం ఇక్కడ తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. అలా ఇక్కడ మనకు కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ చాలా రకాల ఇన్ఫో, ఒక వీడియోకి సంబంధించిన ఇన్ఫో మొత్తం ఇక్కడ మనకు ఉంటుంది. ఓకే అండి. ఇక్కడ వచ్చేసి మనకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు కొన్ని ఇక్కడ ట్యాబ్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదండి. వీటిని వర్క్ స్పేస్ అంటారండి. వర్క్ స్పేస్ అంటే ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎడిటింగ్ సంబంధించిన టూల్స్ కావాలి అనుకుంటే జస్ట్ ఎడిటింగ్ క్లిక్ చేసి దానికి సంబంధించిన టూల్స్ అన్నీ ఒకేసారిగా, ప్యానెల్స్ అన్నీ ఒకేసారిగా ఓపెన్ అవుతాయండి. అదే కలర్ మిక్సింగ్ ఏదైనా కావాలి అనుకున్నప్పుడు కలర్కి సంబంధించిన ప్యానెల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఏదైనా ఎఫెక్ట్ సంబంధించినవి కావాలి అనుకుంటే ఎఫెక్ట్ సంబంధించిన ప్యానెల్స్ అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి అన్నమాట. అలాగే ఆడియో, గ్రాఫిక్స్, ఏదైనా క్యాప్షన్ కావాలనుకున్నా కానీ ఇలా అన్ని రకాలుగా మనం అన్ని రకాల ప్యానెల్స్తో మనం వర్క్ స్పేస్ని క్రియేట్ చేసుకోవచ్చు. అలా నేను క్రియేట్ చేసుకున్న వర్క్ స్పేసే ఇదండి. ఇలా నేను వర్క్ స్పేస్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.